ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జీవనజ్యోతి ఆశ్రమంలో ఈరోజు అనాథులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా 1957 ఆగస్టు 17వ తేదీ చలపతిరావు గారి ఆధ్వర్యంలో 37 మందితో ఆవిర్భించినటువంటి ఏపీయూడబ్ల్యూజే ఈరోజు దేశంలోనే మొదటి స్థానాన్ని ఆక్రమించి దాదాపు 10,000 మంది సభ్యులతో ఈరోజు దేశంలోనే అత్యంత పెద్ద యూనియన్గా వెలుగొందుతుందని మేము గౌరవంగా చెప్తున్నాము. కాబట్టి ఈరోజు విలేకరుల హక్కుల కోసమైతేనేమి, వారు ఉన్నటువంటి జీవన వృత్తి తదితర అంశాల కోసమై వాళ్ళకి రావాల్సినటువంటి ఇన్సూరెన్స్ తదితర సదుపాయాల కోసమై అవేర్నెస్ను కృషి చేస్తున్నటువంటి సంస్థ ఏది ఉందంటే అది ఒక ఏపీయూడబ్ల్యూజే అని మేమందరూ కూడా గర్వంగా గంటపథంగా చెప్పగలుగుతున్నాము. కాబట్టి ఈ ఏపీయూడబ్ల్యూజే 66 సంవత్సరాలు పూర్తి చేసుకొని 67వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా మేమందరం ఏపీయూడబ్ల్యూజే ఆదోని కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు మేమందరం కూడా ఆనందాన్ని హర్షాన్ని వ్యక్తం చేస్తూ అనాథులకి ఈరోజు జీవనజ్యోతి ఆశ్రమంలో బ్రెడ్లు అయిన తర్వాత పండ్లు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క అనాథ ఆశ్రమం నిర్వాహకులైనటువంటి పిలిపై గారిని కూడా ఈ సందర్భంగా మేమందరూ కూడా ఆయనకి నిజంగా గర్వించబడుతున్నాము. ఆయన చేస్తున్నటువంటి కృషిని పొగుడుతున్నాము. కాబట్టి ఇలాంటి ఆశ్రమానికి, ఇలాంటి అనాథులకు ఆశ్రయం కల్పిస్తున్నటువంటి నిర్వాహకులు కూడా మేమందరూ కూడా ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో అభినందనలు తెలియజేస్తూ, మరి నా పేరు దేవదాసు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు. ఏపీయూడబ్ల్యూజే. ఓకేనా?